సైడ్ ఉన్న వాళ్ళు కొద్ది నిమిషంలో ఇక్కడి నుంచి ర్యాలీ అందరూ గట్టిగా తిరగరాలి. గట్టిగా ఎంపీ గారు వచ్చారు. నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పిల్లలు ఈ కార్యక్రమాన్ని డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు నిర్వహించిన మీరందరూ భారత్ మాతా కీ కొంచెం ముందుకెళ్ళాలి. ఈ సెంటర్ లో ఒకసారి వెహికల్స్ దీని ముందు వెహికల్స్ మూవ్ చేయండి. ఒకసారి ఆపుదాం. ఈ సెంటర్ లో ఒకసారి ఆపుదాం. గొప్ప నాయకుల్లో సుజనా చౌదరి గారు అట్లాగే మన ఎంపీ గారు వారు ముఖ్యమైన వారు. వారికి కూడా స్వాగతం జరుగుతూ సుజనా చౌదరి గారు కూడా ఈ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వాలని కోరుతూ అట్లా కొంచెం అడ్జస్ట్ అవుతుంది వెనక్కి వెళ్దాం. అర్థమైందా నా పాయింట్? ఎందుకంటే వెనక లాస్ట్ అడుగుల జెండా అంటే సుమారు 1 కిలోమీటర్ లెంత్ ఉన్న జెండాని ఇవాళ మన విద్యార్థులు, యువకులు, అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఉన్న మా
అందరూ కూడా విజయవాడ పశ్చిమ నియోజక ప్రజల ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇటువంటి గొప్ప ర్యాలీలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ కి తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి, ఆగస్టు 15వ తారీఖున తప్పకుండా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి అనే నినాదంతో ముందుకొచ్చింది ప్రభుత్వం. దానికి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలి ఆగస్టు 15వ తారీఖున అన్నారు. ఇటువంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు మన స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకుంటా మొన్ననే చూసాం 75వ స్వతంత్ర దినోత్సవం రోజు ప్రధాని గారు అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మన విజయవాడ నడిబొడ్డున ముఖ్యంగా ఈ తెలంగాణ జెండాని ఆవిష్కరించిన పెంగళి వెంకయ్య గారు కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి మహోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఉత్సవాలని మళ్ళీ పాల్గొని జాతీయ ఉత్సవంగా అంతేకాకుండా జాతి సమగ్రతని, జాతి భద్రతకి, అంతేకాకుండా సమిష్టిగా మన జాతి అంతే ఉండే విధంగా మనం అందరం చాటి చెప్పుదామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.